సిస్టమాటిక్ గా వాళ్ళు అలా ఆలోచన చేశారంటేనే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైన నవరత్నం ఒక రత్నం అంటే మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అన్నాడు. అది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఆయన చేస్తానంది మద్యపాన నిషేధం కాదు, మద్యపాన నిషేధం పేరుతో కాదు కాదు కదా, మద్యం పేరుతోటే అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది కుటుంబాల ఆరోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీయాలని, ఆర్థిక పరిస్థితులను ఏ విధంగా దెబ్బతీయాలని ఆ రోజు ఆయన పనిన కుట్రలో పాపం ఈ కల్తీ మద్యాన్ని తాగి వేలాది మంది చనిపోయారండి. లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. ఎంత పురంధరేశ్వరి గారు కూడా మీకు గుర్తుందో లేదో, ఆవిడ కూడా వెళ్ళి డైరెక్ట్ మన వీటిల్లో షాపులకు వెళ్ళి అక్కడ గొడవ పడి ఆ నగదు ట్రాన్సాక్షన్స్ ₹1,00,000 సొమ్ము అమ్మితే ₹700 మాత్రమే బుక్లలో అకౌంట్లలో వాళ్ళు చూపించారు. అవును, అప్పుడు విజయసాయి రెడ్డి గారు మిగతాదంతా కూడా కామెంట్ డైవర్షన్ చేశారు అసలు. కదా, విజయసాయి రెడ్డి కూడా కామెంట్ చేశారు కదా పురంధేశ్వరి గారి పైన. అదే కామెంట్ చేస్తారు. ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరూ వచ్చేసి మేమేదో నీతులు చెప్తున్నాము, మాకేమీ తెలియదు, పైనున్న వాళ్ళు చేయించారంటే వీళ్ళు ఏమైనా చిన్నపిల్లలా ఏంటి? మా రాజకీయ భవిష్యత్తు పాడైపోయిందని మరి ఆయన చెప్తున్నప్పుడు నీకు తెలియదా? ప్రజలు నిన్ను కూడా ఓటేసి లేదంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రజాప్రతినిధిలాగా చేసినప్పుడు మీ మీద కనీస బాధ్యత లేదా? ఆ రోజు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పని జగన్ తో చేతులు కలిపినటువంటి అందరూ కూడా వైసీపీ వాళ్ళు ఈ రోజున కేసులు పెట్టేటప్పటికి మాకేం తెలీదు, అంతా జగన్మోహన్ రెడ్డి అంటే ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డిగా ఉంటది. లేదా అదిగో ఇంకా లేడీ డౌన్లు చాలా మంది ఉండొచ్చు దాంట్లో. కానీ ఇటువంటి దాంట్లో పాల్గొన్నందుకు వాళ్ళకి శిక్ష తప్పదు కదా. ఇప్పుడు ఎంత దారుణం అసలు! ఈ ఒకటే రెండా ఇప్పుడు ప్రజల హెల్త్ తో డైరెక్ట్ ఆడుకున్నారు. సహజంగా సరే ఏదో రోడ్డు కాంట్రాక్ట్ లోనో లేదంటే ఇంకా అసలు అవి కూడా ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారికి ఎట్లా శిక్ష పడాలా, ఎలా రికవరీ చేయాలనేది ఒక తలకాయ నొప్పి అయితే, కోల్పోయినటువంటి ప్రాణాలను ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు ఈ తను ఎవరు, శ్రీధర్ రెడ్డి తెచ్చిస్తాడా? ఎంపీ మిథున్ రెడ్డి తెచ్చిస్తాడా? జగన్మోహన్ రెడ్డి తెచ్చిస్తాడా? లేదా మిగతా మాట్లాడేటటువంటి మిగతా వాళ్ళందరూ తెచ్చిస్తారా? కోట్లు పెట్టిన ప్రాణాలు అట్లాగే అట్లాగే తీసుకురాగలుగుతారా? యామిని గారు, అంటే దీంట్లో అలానే ఈ ఎవరైతే విషయము మేడం అలానే ఈ విషయము పార్లమెంట్ వరకు వెళ్ళింది. సో అక్కడ కూడా డిస్కషన్ జరిగింది. అలానే కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనిపైన ఎంపీ మన దగ్గర రాష్ట్ర ఎంపీలు ఎవరైతే ఉన్నారో మన లావు కృష్ణదేవరాయలు గారు అనుకుంటా, అవును. ఆయన ఈ విషయాన్ని బయటికి తీయడం కూడా జరిగింది. సో ఇప్పుడు సిట్ కూడా అంటే వాళ్ళు చాలా ఫాస్ట్ పేస్ లోనే ఇక్కడ ఈ కేసు గురించి ఆధారాలు తీసుకురావడము, దాన్ని కేసుని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ ఇంత చిన్నగా ఏదైనా జరిగితేనే సెంట్రల్ అంటే ఈడీ గాని ఇటువంటి వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు కూడా ఈ సిట్ ఆధారంగా చేసుకుని అతి తొందరలోనే వీళ్ళ మెడలందరికీ తర్వాత అట్లాగే మేడం, అంటే ఖాయం. కొంచెం క్లారిటీ చాలా మందికి, అంటే మీరు చెప్పారు, చాలా మంది కూడా అన్నారు అట్లాంటిది ఉండదు అని చెప్పేసి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకి ఉంటాయని. ఈ విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ కావచ్చు, ఇట్లాంటి ఆయన ప్రయత్నాలు కూడా వస్తూ ఉన్నాయి కదా, ఏదో బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం అని, అటువైపు జాయిన్ అయ్యే ప్రయత్నం అని. మొన్న ఆయన కూడా అన్నారు, నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి, మిమ్మల్ని అడిగి రావాలా అంటూ కూడా విలేకరులను ప్రశ్నించారు. అట్లాంటి వార్తలకు ఏం చెప్తారు మీరు? ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా నాయకురాలైనా సరే పార్టీలు వాళ్ళకి నచ్చినంత కాలం ఉండడము, లేదా నచ్చకపోతే వేరే పార్టీలకి జాయిన్ అవ్వడం అనేది మరి అదంతా ఒక సంస్కృతి లాగానే జరుగుతోంది. ఆయన అఫీషియల్ గా చెప్పి నేను పలానా పార్టీలో లేదంటే బీజేపీలో నేను చేరుతున్నాను అని చెప్పేంత వరకు ఇవన్నీ స్పెక్యులేషన్సే, ఊహాగానాల పైన అయితే మేము యాజ్ ఎ బీజేపీ మేము స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా లేదు. కానీ దీన్ని అడ్డు పెట్టుకొని మీరు వైసీపీ వాళ్ళ మైండ్ గేమ్ అంతా ఇలానే ఉంటుందండి. లాస్ట్ 5 years లో కూడా అంతే. వీళ్ళు చేసే దొంగ పనులన్నిటికీ ఏదో బీజేపీ చూస్తుంది, వీళ్ళ వల్లనే వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారని వాళ్ళకు వాళ్ళే ఊరికనే రాసుకొని పూసుకొని తిరుగుతున్నట్టుగా చెప్పుకొని అదొక రకమైనటువంటి బీజేపీ పైన నింద వేయాలని చెప్పని చూశారు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ తర్వాత నుంచి అందరికీ తెలిసిందే ఏ విధంగా వాళ్ళు చేసినటువంటి అబద్ధాలు, చెప్పిన అబద్ధాలు బయటకు వచ్చాయో అనేది తెలుసు. ఇప్పుడు నాయకులైనా సరే వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యేంత వరకు ఎదురు మా పార్టీ అయినా అఫీషియల్ గా చెప్పాలి, లేదా ఆయనైనా సరే నేను నోరు తెరిచి నేను బీజేపీలో జాయిన్ అవుతున్నానని చెప్పేంత వరకు ఇవన్నీ ఊహాగానాలే. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎందుకంటే ఇది ఆర్థికంగానే కాదు, ఇది ప్రజల ప్రాణాలకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి అంశం కూడా కాబట్టి దీనికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ మా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎగిరెగిరి ఎగిరెగిరి పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఎన్ని అవినీతులండి, మనం ఎన్ని రోజులు వరుసగా డిబేట్లు పెట్టుకున్నా సరే సరిపోనటువంటి అఘాయిత్యాలు లేకపోతే ఘోరాలు, నేరాలు, ఇటువంటి అవినీతి చేశారు. ఒక్కొక్కటి తీస్తే ఒకడేమో బియ్యం అమ్ముకుంటాడు, పేదలకు పంచేటటువంటి బియ్యం ఏమో పోర్టు ద్వారా బయటకు పంపిస్తుంటాడు, ఇంకొరేమో కల్తీ లిక్కర్. ఇంకా అసలు ఈ కేసుకి సంబంధించి అదే కదా, ఏమేమి బ్రాండ్లు ఉన్నాయి.
ఏమేమి బూమ్ బూమ్ అంట. అసలు ఎవడైనా విన్నాడా ఇట్లాంటివన్నీ? బూమ్ బూమ్ అని బ్రాండ్ల పేరేంటో గానీ బూమ్ బూమ్ అనకుండానే ప్రజల ప్రాణాలు అలా గాల్లో కలిసిపోయినాయి. మరి వాళ్ళందరూ కట్టవండి శాపాలు? ఎవరినైనా సరే ఇటు కూటమి ప్రభుత్వం గానీ అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం గానీ ఉపేక్షించేది లేదు అనేది మేము చాలా సీరియస్ గా చెప్తున్నాం. రైట్ అండి. మన అడ్వకేట్ ఉమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఉమేష్ గారు నమస్కారం అండి.